హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజున క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకోవాలి అంటే జనాలు చాలా ఇష్టపడుతున్నారు. 2 సంవత్సరాల కిందట ఇదే క్రిప్టో కరెన్సీ గురించి కానివ్వండి, బిట్ కాయిన్ గురించి కానివ్వండి మాట్లాడాలి అంటే జనాలు కొద్దిగా భయపడేవాళ్ళు. దాని గురించి మనకెందుకని, ఏదో మనం తప్పు చేసినట్టుగా. కానీ ఈ సంవత్సరంలో బిట్ కాయిన్ గురించి, క్రిప్టో కరెన్సీ గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారని కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. అలాగే బిట్ కాయిన్ గురించి కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా నేను చూశాను. అది మనకు డిజిటల్ పేపర్స్ అనమాట, మొబైల్లో వచ్చిన న్యూస్ అనమాట. అది మీకు చూపిస్తాను. సాక్షి పేపర్ ఉంది, మనకు TV9 పేపర్ ఉంది. దాని గురించి నేను ఆ పేపర్ న్యూస్ ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ప్రజలకి చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే మన భారతదేశ ప్రజలు క్రిప్టో కరెన్సీని ఇష్టపడడంలో తప్పులేదు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకోండి, దాన్ని మీరు ట్రేడింగ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో మాకైతే సంబంధం లేదు. బిట్ కాయిన్ కానివ్వండి, క్రిప్టో కరెన్సీ కానివ్వండి, మీరు కొనచ్చు, అమ్మచ్చు. కానీ దానికి మన ఇండియన్ ఆర్బీఐకి ఎలాంటి సంబంధం ఉండదు. మీరు అక్కడ ఏదైనా పోగొట్టుకున్నా కూడా అడిగే హక్కు లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పినట్టు ఓకే అర్థమైందనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, మనం ఒకవేళ క్రిప్టో కరెన్సీని కొన్నా అమ్మినా దానివల్ల ఎలాంటి చర్యలు లేవన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు తెలిసిన విషయమే. ఈ సంవత్సరం 2020 మార్చిలో జరిగిన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా క్రిప్టో కరెన్సీని ఎక్కువగా వాడడం జరుగుతోంది. అదే 2021 వచ్చేసరికి బిట్ కాయిన్ ప్రైస్ ఎక్కడి దాకా వెళ్ళింది? $42,000 వెళ్ళిందండి. మార్చు 2020లో అదే బిట్ కాయిన్ ప్రైస్ ఎక్కడి దాకా దిగింది? $3,780 దిగింది. ఓకే, ఇది ఇలా ఉంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పాను కదా, కొన్ని న్యూస్ పేపర్స్లో నేను న్యూస్ చూశాను బిట్ కాయిన్ గురించి అని చెప్పేసి, అది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే దీంట్లో ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను ఏంటంటే, అది బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశ ప్రజలు ఎక్స్చేంజెస్ వాడుతున్నారు క్రిప్టో కరెన్సీని కొనడానికి, అమ్మడానికి. అది బిట్ కాయిన్ కానివ్వండి, ఎథీరియం కానివ్వండి, లైట్ కాయిన్ కానివ్వండి, ఏ కాయిన్ అయినా కానివ్వండి. కాయిన్స్ కొనడానికి, అమ్మడానికి ఖచ్చితంగా మనకు ఇండియన్ కరెన్సీ అలో చేసే కొన్ని ఎక్స్చేంజెస్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎక్కువగా ప్రజలు ఏం వాడుతున్నారంటే bitbns అండ్ Wazirx 2 ఎక్స్చేంజెస్ వాడుతున్నారని నాకు తెలిసింది, నేను అడిగిన దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి, కాయిన్స్ అని, కాయిన్ బేస్ అని, అలాంటివి చిన్న ఉన్నాయి. అలాంటి వాడకండి, నేను ఏమంటూ దాన్ని సజెస్ట్ చేయను. చాలామందికి నేను చెప్పడం ఏంటంటే, అలాంటి వాడొద్దని చెప్తున్నాను. ప్రస్తుతానికి మనకు సపోర్ట్గా ఉన్నది bitbns అండ్ Wazirx 2 బాగున్నాయి. అండ్ బైనాన్స్లో కూడా మనం P2P ద్వారా డాలర్స్ కొనొచ్చు, USDT కొనొచ్చు, అలాగే బిట్ కాయిన్ కొనొచ్చు P2P ద్వారా. అక్కడ మీకు కార్డు కూడా అలా ఉంటుంది, క్రెడిట్ కార్డు అండ్ వీసా కార్డు అలాంటివి ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ నేను దీంట్లో మీకు చెప్తున్న ముఖ్యమైన విషయం, మనం INRలో ఎక్కువగా ట్రేడింగ్ చేస్తున్నాం. నేనైతే చేయనండి. నేనైతే ప్రస్తుతానికి USDTలో మాత్రమే ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. అంటే USDT ఇంతకుముందు కొన్న USDTతోనే 2020లో నేను USDT కొన్నానండి. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ USDTతోనే ట్రేడింగ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఐఎన్ఆర్లో మార్చాల్సి వస్తుంది, కానీ నేను ఇమీడియట్గా మళ్ళీ USDT తీసుకుంటాను. ఎందుకంటే USDTకి ఐఎన్ఆర్లో ట్రేడింగ్ చేయడానికి డిఫరెంట్ ఏంటంటే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. క్లియర్గా చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకండి, వీడియోలు ఎంతైనా కూడా. ఎందుకంటే మీరు నష్టపోకుండా ఉంటారు. ఐఎన్ఆర్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ప్రైస్ మనం ఎలా గమనించాలి. అక్కడ ఒకవేళ మన బైనాన్స్లో ఎక్కువగా బైనాన్స్ను చూసి చాలామంది ట్రేడింగ్ చేస్తుంటారు. బైనాన్స్లో బిట్ కాయిన్ చూస్తూ ఉంటారు, ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుందని. దాన్ని చూస్తూ Wazirxలో కానివ్వండి, bitbnsలో కానివ్వండి, హోబీ గ్లోబల్ ఇలాంటి ఎక్స్చేంజెస్లో మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఐఎన్ఆర్లో ప్రైస్ ఏ ప్రైస్ కొనాలి, ఏ ప్రైస్కి అమ్మాలి అన్నది కనీసం అక్కడ ₹1,000 తేడా ఉన్నా కూడా మీరు నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ ₹1,000 ₹500 తేడా ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్స్చేంజెస్ ఎందుకు డిఫరెంట్ ఉన్నాయి అని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. క్లియర్గా చూడండి వీడియో చివరి దాకా. మీకు అర్థమైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను ప్రజలకు తెలియజేయడమే కదా, ఇక్కడ మీకు ఐఎన్ఆర్లో మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు నష్టపోకుండా ఉంటారు, మీరు ఏ విధంగా లెక్కేసుకోవాలి ఐఎన్ఆర్ని, USDT ప్రైస్ పెరుగుతున్నప్పుడు, USDT ప్రైస్ తగ్గుతున్నప్పుడు ఐఎన్ఆర్ని ఏ విధంగా మనం చూసుకొని ప్రైస్ అక్కడ కొనాలి. అది ఎథీరియం అయినా, బిట్ కాయిన్ అయినా, ఏ కాయిన్ అయినా ఐఎన్ఆర్లో ఎలా మనం లెక్కేసుకోవాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూడండి. ఇప్పుడు సింపుల్గా ఎథీరియం చెప్తాను, ఎందుకంటే $1,000 ఉంది. $1,023 $24 అనుకుంటే $1 అటో ఇటో ఉన్న ప్రాబ్లం ఉండదు, ₹100 డిఫరెంట్ ఉన్న ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సపోజ్ $1,023 అనుకుందాం మనం. ఇప్పుడు నేను Wazirxలోకి వచ్చాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా $1,023 ఉందనుకోండి.
ఓకే, దీన్ని మనం ఏ విధంగా ఐఎన్ఆర్లో లెక్కేసుకోవాలి? ఇక్కడ మనకి ఏమి చూపిస్తుంది? $1023 అంటే 81,645 రూపాయలు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఐఎన్ఆర్లోకి వెళ్ళి యుఎస్డిటీ ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను యుఎస్డిటీ. ఇప్పుడు ఉన్న ప్రైస్ ఎంత? $80.11 రైట్. దాన్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ $1,023 ఎంటర్ చేస్తాను. ఓకే, $1,023 ఎంటర్ చేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది? 81,952 రూపాయలు వచ్చింది. అంటే మనం ఈ ప్రైస్లో డాలర్స్ కొనాలి అన్నా కూడా $1,023 కొనాలంటే 81,952 రూపాయలు అవుతుంది. ఓకే, కానీ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత చూపిస్తుంది? ఎథీరియంలో $1,023 చూడండి. ఇక్కడ చూస్తే 81,655 రూపాయలు చూపిస్తుంది. ఇదే కన్ఫ్యూజ్ చేస్తారనమాట ప్రజల్ని. ఇలాగే కన్ఫ్యూజ్ చేసి ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు $1,023 ఎంటర్ చేస్తే 81,655 రూపాయలే చూపిస్తుంది. ఎందుకంటే ఇది యుఎస్డిటీలో జరుగుతున్న మార్పులు. ఓకే, యుఎస్డిటీలో జరుగుతున్న మార్పులు అవి మనకు ఐఎన్ఆర్లో చాలా త్వరగా రీఫ్రెష్ అవ్వవు అనమాట. అలా రీఫ్రెష్ కాని సమయంలో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకు ఇక్కడ యుఎస్డిటీ చూసుకున్నట్లయితే మీకు చూపించాను కదా నేను. ఇక్కడ నుంచి మనం కొనాలి అంటే ఇక్కడ చూడండి, యుఎస్డిటీ $1,023 ఎంటర్ చేస్తే 81,950 రూపాయలు అనుకుందాము. ఓకే, 950 రూపాయలు, 81,950 రూపాయలు. అక్కడ చూసుకున్నట్లయితే మనకు యుఎస్డిటీలో చూసినట్లయితే ఇక్కడ 81,655 రూపాయలు, అంటే దాదాపుగా $300 డిఫరెంట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ $300 డిఫరెంట్ చూపిస్తుంది కదా, ఎక్కువగా వెళ్తుందని చెప్పేసి మనం ఇక్కడ ఎథీరియంలో కొంటాం. ఎథీరియం చూసినా ఇక్కడ ఐఎన్ఆర్లో కొంటాం. ఐఎన్ఆర్లో చూసారా మీరు, ఇక్కడ 81,950 రూపాయలు ఉంది. నేను లెక్కేసి చూపించాను చూడండి మీకు. ఈ $1,023 ఎంత అవుతుందని చెప్పాను? 81,950 చెప్పాను. ఇక్కడ ఎంత కొంటున్నారు వీళ్ళు బయర్సు? 81,931 పెట్టారు. ఎందుకంటే వీళ్ళకు తెలుసు యుఎస్డిటీ $1,023 81,950 రూపాయలు అవుతుందని ఈ ఎక్స్పర్ట్స్కి తెలుసు. కాబట్టి వీళ్ళు బయింగ్ చేసేదానికి అదే ప్రైజే పెట్టారు. కానీ మన భారతీయులు చాలామంది తెలియక ఏం చేస్తారంటే వీళ్ళు 81,931 కొంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ సింపుల్గా $15 డిఫరెంట్ కదా అని చెప్పేసి ఇది కొనేస్తారు. ఓకే, ఈ కాయిన్ అనేది కొనేస్తారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఇంకో విషయం చెప్తాను చూడండి. అప్పుడు ఆ కాయిన్ కొనేశారు, ఇక్కడ యుఎస్డిటీ ప్రైస్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు ఐఎన్ఆర్లో కూడా ప్రైస్ తగ్గిపోతుంది. ఇదే కాకుండా ఇప్పుడు మీరు $1,023 ఎంత యుఎస్డిటీ ప్రైస్లో లెక్కేశారు? $80.11 లెక్కేశారు. ఓకే, $80.11 లెక్కేశారు మీరు. లెక్కేస్తే మనకు 81,950 రూపాయలు అయింది. కానీ యుఎస్డిటీ ప్రైస్ ఏమవుతుంది? ఎథీరియం ప్రైస్ డౌన్ అవుతుంది కాబట్టి, బిట్కాయిన్ ప్రైస్ డౌన్ అవుతుంది కాబట్టి యుఎస్డిటీ ప్రైస్ పైకి వెళ్ళింది. ఓకే, అక్కడ మనం ప్రైస్ లెక్కేస్తున్నాం ఎథీరియం కొనడానికి. కానీ ఎథీరియం అనేది ఇక్కడ బయింగ్ జరిగిన తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి ఎథీరియం అయినా బిట్కాయిన్ అయినా కొద్దిగా గ్రీన్ క్యాండిల్ తీసుకొని పైకి వెళ్ళడం మొదలు పెడితే, ఇలాగ గ్రీన్ క్యాండిల్ తీసుకొని పైకి వెళ్ళడం మొదలు పెడితే ఇమీడియట్గా మనకు యుఎస్డిటీ ప్రైస్ తగ్గిపోతుంది. ఓకే, యుఎస్డిటీ ప్రైస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు మనము ఎక్కడ లెక్కేసుకోవాలి దీనికి ప్రైస్ అనేది? మనం సింపుల్గా $79 మినిమం లెక్కేసుకోవాలి. మనం $79 మినిమం ఇక్కడ లెక్కేసుకుంటేనే మనకు లెక్క తేలుతుంది. ఎందుకంటే ఇది $80 ఉంటుంది యుఎస్డిటీ అన్నది గ్యారంటీ లేదు కాబట్టి కనీసం $79 లెక్కేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత కొనాలి ఎథీరియం? $1,023 ప్రైస్ ఉన్నప్పుడు ఎథీరియం మనం 80,800 రూపాయలకే కొనాలి ఎథీరియం అనేది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎథీరియం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు 81,900కి కొంటున్నారు, కానీ ఎక్కువ బయింగ్స్ ఇక్కడ ఉండవన్నమాట. ఎందువల్ల అంటే దీని వాల్యూ 80,800 రూపాయలే. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి యుఎస్డిటీ ప్రైజు ఆటోమేటిక్గా పెంచుతారు వాళ్ళు. ఓకే,
చాలామంది గ్యాంబ్లింగ్స్ ఇలాగే చేస్తారనమాట. ఈవేజిటీ ప్రైస్ పెరుగుతూ వెళ్తూ ఉంటే మీరు సింపుల్గా వచ్చి ఏం చేస్తారు, నేను లెక్కేసి చూపించినట్లే మీరు కూడా ఇక్కడ లెక్కేసి చూసుకుంటారు. అబ్బా ఈవేజిటీ ఈ ప్రైస్లో కొనాలి అంటే ఇంత ఈవేజిటీ ఎంత అవుతుందని చూస్తారు. ఒక $1023 మనం ప్రైస్ కొనాలంటే ఎంత అవుతుంది ఈవేజిటీ, అంతే ఈవేజిటీకి మనం ఎథీరియం కొనేద్దాము అని చెప్పేసి ఎథీరియంలో ఆర్డర్ పెడతారనమాట ఐఎన్ఆర్లో. అది పొరపాటు. ఇప్పుడు మనకు ఈవేజిటీ అనేది ఈ ప్రైస్లో ఉండదు. $78 కూడా దిగిపోతుంది, $76 కూడా దిగిపోతుంది, $77 కూడా దిగిపోతుంది. ఒకవేళ ఇప్పుడున్న ఈవేజిటీని మీరు లెక్కేసుకొని అంత ఈవేజిటీకి ఎంత అవుతుందో అని లెక్కేసుకొని మీరు ఇక్కడ ఎథీరియం కొనేసారనుకోండి ఐఎన్ఆర్తో, ఈవేజిటీ ప్రైస్ తగ్గే కొద్దీ మీకు ఎథీరియం కూడా ప్రైస్ డౌనేగా చూపిస్తుంది. కానీ ఈవేజిటీలో ఎథీరియం అనేది అదే ప్రైస్లో ఉంటుంది, ఐఎన్ఆర్లో తగ్గిపోతుంది, మన రూపీస్లో తగ్గుతుంది ప్రైస్ అనేది. అప్పుడు మీరు ఏమనుకుంటారు, నేను ఎక్కడైతే కొన్నానో ఎథీరియము అక్కడే ఉంది ప్రైజు, ఏదో 1000-2000 పెరిగింది, కానీ ఈవేజిటీలో మాత్రం ప్రైస్ పెరిగింది, ఎందువల్ల అని అర్థం కాదనమాట మీకు. అక్కడ ఈవేజిటీలో సరే కన్వర్ట్ చేసుకొని అమ్ముకుందాము అన్నప్పటికీ ఈవేజిటీ ప్రైస్ తగ్గిపోయి ఉంటుంది. చూసారా, నేను 11 పైసలు లెక్కేసాను, ఇప్పుడే ఇక్కడ $80 మాత్రమే కొంటున్నారు ఈవేజిటీ, $80.08 మాత్రమే అమ్ముతున్నారు ఈవేజిటీ. ఇప్పుడే ప్రైస్ తగ్గిపోతుంది చూసారా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎథీరియంని కొనేశారు, కొనేసిన తర్వాత ఈవేజిటీలో ఎక్కువగా ఈవేజిటీ వస్తున్నాయి కదా మనకు అని చెప్పేసి ఈవేజిటీలో అమ్ముకుందామని చెప్పేసి ఈవేజిటీలో అమ్ముకున్నా కూడా మీరు ఈ ప్రైస్ మీకు రాదనమాట, ఎందుకంటే ఈవేజిటీ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇదే కన్ఫ్యూజన్ మన భారతీయుల్లో జరుగుతోంది. చాలామంది తెలియక ఇక్కడ లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే మీరు అర్థం చేసుకొని ట్రేడింగ్ చేసే స్తోమత ఉంటే ట్రేడింగ్ చేయండి, లేకపోతే నష్టపోతారు. లేదు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఉద్దేశం ఉంటే చాలా తక్కువగా కాయిన్ మీకు దొరికేటప్పుడు కొనండి, ఎక్కువ ప్రైస్లో అమ్ముకోండి, అక్కడ మీకు ప్రాఫిట్ అనేది దక్కుతుంది. అంతేగానివ్వండి ఐఎన్ఆర్లో ట్రేడింగ్ చేయడానికి వచ్చేసి ఇక్కడ నష్టపోకండి, డబ్బులు పోగొట్టుకోకండి నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఇక్కడ యూఎస్డిటీలో ట్రేడింగ్ చేస్తే ఇక్కడ మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. మీరు అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఇక్కడ బిట్ కాయిన్ అయినా ఎథీరియం అయినా ఏ కాయిన్ అయినా సరే కాయిన్స్ ప్రైస్ పెరిగినప్పుడు మీరేం చేయాలి, యూఎస్డిటీ కొనాలి. ఇక్కడ 2 విధాలుగా ట్రేడింగ్ జరుగుతుంది చూడండి. ఇక్కడ అనేది మనము కాయిన్స్ పైకి వెళ్ళినప్పుడు యూఎస్డిటీ ప్రైస్ తగ్గుతుంది, $78, $77, $76, $74 కూడా యూఎస్డిటీ వస్తుంది కిందికి. అప్పుడు ఏంటి, మీ దగ్గర ఉన్న ఐఎన్ఆర్తో యూఎస్డిటీ కొనాలి. బాగా అర్థం చేసుకోండి, మీ దగ్గర ఉన్న ఐఎన్ఆర్తో యూఎస్డిటీ కొనేయాలి. యూఎస్డిటీ తీసుకొని ఏం చేయాలి, యూఎస్డిటీ హోల్డ్ చేసి పెట్టాలి. హోల్డ్ చేసి పెట్టేసి అప్పుడు ఏం చేయాలంటే కాయిన్స్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో, ఓకే బిట్ కాయిన్ కానివ్వండి ఎథీరియం కానివ్వండి, ఎప్పుడైతే కాయిన్స్ డౌన్ అవుతాయో అప్పుడు ఇది యూఎస్డిటీ ప్రైస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మీకు నచ్చితే యూఎస్డిటీని అమ్ముకోండి, లేదంటే మీ దగ్గర ఉన్న యూఎస్డిటీతో బిట్ కాయిన్ కానీ ఎథీరియం కానీ కొనండి. కొన్న తర్వాత మళ్ళీ ప్రైస్ పెరిగిందనుకోండి, మళ్ళీ ఉన్న మీ దగ్గర ఉన్న యూఎస్డిటీ మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది. అలా పెరిగిన యూఎస్డిటీని మీరు అమ్ముకోవాలి అంటే మళ్ళీ ఏదైనా కాయిన్స్ డౌన్ అయినప్పుడు, బిట్ కాయిన్ కానీ ఏదైనా డౌన్ అయినప్పుడు యూఎస్డిటీ ప్రైస్ పెరుగుతుంది చూడండి, అప్పుడు అమ్ముకోవచ్చు. ఇలాగ మీరు 2 విధాలుగా ట్రేడింగ్ చేస్తేనే ప్రాఫిట్ పొందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా క్రిప్టో కరెన్సీ కూడా డౌట్ ఉంటే, లేకుంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కేవైసీ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ మీ 4 యాప్ నుంచి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ చార్జెస్ అప్లై అవుతాయి మీకు, లేదంటే నాకు వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.